అగ్రికల్చర్ డబుల్ పిహెచ్డి చేసి యుఎస్ఏ లాంటి దేశం లోపల ఒక కంపెనీ సీఈఓగా వర్క్ చేసేది. ఆ సీఈఓగా వర్క్ చేస్తే ఆ కంపెనీ డిపెండెడ్ ఫర్ దట్ సీఈఓ. కంపెనీ డెవలప్ కావాలన్నా ఖరాబ్ కావాలన్నా సీఈఓ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇట్లాంటిది మన ఇండియాలో ఉంటే, మన ఇండియా యుఎస్ఏలో జనాభా తక్కువ, మన ఇండియా జనాభా ఎక్కువ. ఒక 7 దేశాల జనాభా 8 దేశాల కానీ జనాభా కలిస్తే మన ఇండియా జనాభా అంత ఉంటుంది. అట్లాంటి దేశంలో మనం బీదరికంగా ఉన్నాం. నార్మల్ వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయ్యేటందుకు ఈ ఆస్కారం ఉంటుందని ఈ వెస్టేజ్ కంపెనీ 204 జూన్లో మన ఇండియాలో స్థాపించింది. ఎవరి కోసం? మనలాంటి వారి కోసం, మన దేశ అభివృద్ధి కోసం. ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ వితౌట్ కెమికల్. ఇండియా కాదు, వరల్డ్ వైజ్గా 9 కంట్రీస్లో కూడా ఇది ఎక్స్పెండ్ అయింది. ఆ దేశాలలో కూడా అమ్ముతారు. మరి ఇట్లాంటిది ఈ 204లో మరి ఇందులో ఐడి అనేది ఫ్రీ. ఐడి అనేది ఫ్రీ. నీకేమన్నా డబ్బులు తీసుకున్నాడా? అంటే సార్ తీసుకోలేదు. ఐడి ఫ్రీతోని అదే ఒక కంపెనీ ఒక 10 కోట్లు పెట్టి, ఒక 100 కోట్లు పెట్టి